తక్కువ సమయం తక్కువ నీటితో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే పప్పు జాతి పంట మినుము 3 కాలాల్లో సాగు చేసుకోవచ్చు. అంతర పంటగా కూడా వేసుకుని అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రబీలో మినుమును అక్టోబర్ వరకు వేసుకోవచ్చు. అయితే ఆయా ప్రాంతాలకు అనుగుణంగా చీడపీడలను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుంటే ఆశించిన ఫలితాలు పొందే వీలుంటుంది. రబీకి అనువైన మినుము రకాలు, వాటి గుణగణాల గురించి తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీలత. తెలుగు రాష్ట్రాల్లో మినుమును అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఈ పంటను 3 కాలాల్లో సాగు చేసుకునే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్లో 12.5 లక్షల ఎకరాల్లోనూ, తెలంగాణలో 3,75,000 ఎకరాల్లో సాగుతోంది. ప్రస్తుత రబీలో నీటి వసతి కింద అక్టోబర్ వరకు మినుము విత్తేందుకు అనువైన సమయం. కొన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోసిన మాగాణి పొలాల్లో నవంబర్ నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. మురుగునీరు నిలవని నేలలు, చౌడు నేలలు తప్ప తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. ఎకరాకు 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి. అసలు రబీ మినుము రకాలు ఏంటి, వాటి గుణగణాలు, దిగుబడి ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీలత. మినుములో మనకి చాలా మంచి రకాలైతే ఉన్నాయండి. అంటే ఏంటంటే రైతులు వాళ్ళ ఏరియాకి తగ్గట్టు అంటే ప్రతి సంవత్సరం వేస్తున్నారు కాబట్టి ఎలాంటి చీడపీడలు వస్తాయి, ఎలాంటి రకాలు వేసుకోవాలి అన్నది ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం వాళ్ళు మినుముని సెలెక్ట్ చేసుకోవటం, ఎంపిక చేసుకోవటం చాలా ముఖ్యమైన ప్రక్రియ అండి. సో ఈ వెరైటీస్ మనకి రకాల్లోకి వచ్చేసరికి, మినుములోకి వచ్చేసరికి ఎప్పుడో నుంచి వస్తున్నటువంటి పాత రకాలు ఎల్బీజీ లామ్ బ్లాక్ గ్రామ్ అంటాము, ఎల్బీజీ 645 కానీ 648 కానీ ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల కింద, ఒక 20 సంవత్సరాలకి ముందుగానే వెరైటీస్ అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు కొంతమంది రైతులు వేయటం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 రకాలు మనకి ఎండు తగులను మాత్రమే తట్టుకుంటాయి. కాకపోతే పల్లాకను అనేది తట్టుకోవు. కాబట్టి ఆ మధ్య కాలంలో ఒక 10 years బ్యాక్ పల్లాక్ అనేది చాలా ఉధృతంగా వచ్చింది. కాబట్టి ఈ రకాలను అయితే రైతులు తీసేశారనమాట. సో మరలా ఇప్పుడు ఆ పల్లాకుని ఏ విధంగా యాజమాన్యం చేసుకొని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు, మేనేజ్మెంట్ చేసుకోవచ్చు అన్నది బాగా అవగాహన పెరిగిపోయింది. కాబట్టి మళ్ళీ రైతులు ఆ యొక్క రకాల వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే 645 అనేది మనకి వాడుక భాషలో బండ పాలిష్ అంటాము. అందుకని రైతులు ఈ యొక్క రకానికి మొగ్గు చూపిస్తారు. ప్లస్ బండ పాలిష్ చాలా గింజ కూడా పరిమాణం కూడా మంచి పరిమాణంలో ఉంటుంది. మనకి ఎక్కువ ఈల్డింగ్ కూడా, ఎక్కువ దిగుబడి కూడా తీస్తారనమాట రైతులు. అందుకని ఈ యొక్క రకం వైపు మొగ్గు చూపడం అయితే జరుగుతుంది. సో ఈ 645 కూడా మనకి రకాలు పరిశోధనా స్థానాల్లో అవైలబుల్గా ఉన్నవి, అవి కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మరలా కృష్ణా జిల్లాలో చూసుకుంటే 752 అనే రకము ప్రసిద్ధి చెందింది. ఈ రకం మెయిన్గా ఎందుకంటే అన్ని కాలాలకు, అన్ని భూములకి అనువుగా తటస్థంగా ఉంటుంది అనమాట. ఈల్డింగ్ వచ్చేసరికి 8 క్వింటాల్ అనేది మనం యావరేజ్గా చూస్తున్నాము. మ్యాక్సిమంగా తీసుకునే రైతులు 10-12 క్వింటాల్ కూడా తీస్తున్నారనమాట. సో 752 అనే రకం ఏంటంటే బాగా యాక్సెప్టెన్స్, రైతుల్లో బాగా దాన్ని అలవాటు పడిపోయే రకానికి. దీని యొక్క డ్యూరేషన్ అంటే కాల పరిమితి వచ్చేసరికి 75 నుంచి 80 రోజులు ఉంటుంది. మరలా పల్లాకు తెగులు అనేది మనకి తట్టుకుంటుంది అనమాట. కంప్లీట్గా రెసిస్టెంట్ అయితే కాదు, కానీ ఒక 70%-80% అంటే తట్టుకునే గుణం ఉందన్నమాట ఈ రకానికి. కాబట్టి ఈ యొక్క పల్లాకు వృద్ధి అనేది ఎక్కువగా ఉన్న టైంలో ఈ యొక్క రకాన్ని కూడా రైతులు తీసుకోవటం అయితే బాగా వాళ్ళని అడాప్ట్ చేసుకోవటం అయితే జరిగింది. అదేవిధంగా మనం పల్లాకుని 100% తట్టుకునే రకాలు ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటే PU31 వచ్చేసరికి మనకి సన్నగా ఉంటుంది గింజ, మళ్ళీ డల్ రకం అనమాట, అంటే షైనింగ్గా ఉండదు. కాకపోతే ఏంటంటే మనం పక్కనే వెరైటీలు వేసుకుంటే PU31కి 100% మనకి పల్లాక్ అనేది అయితే మనం చూడం అనమాట. సో అలాంటి కంప్లీట్ రెసిస్టెన్స్ ఉన్న వెరైటీ. సో ఆ కాలంలో మన యూనివర్సిటీలో రకాలు ఇంకా స్క్రీనింగ్లో ఉన్నాయి. కాబట్టి సో PU31 అనేది సెంట్రల్లీ రిలీజ్డ్ వెరైటీ కాబట్టి దాన్ని రికమెండేషన్ అయితే చేయటం జరిగింది. PU31 అంటే మెట్టలో కూడా ఇది చాలా బాగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. మళ్ళీ రైతుల ప్రకారం చూసుకుంటే అది ఎత్తు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ
ఒకవేళ రైతులు ఉధృతి ఎక్కువగా ఉంది, వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు పల్లాక్ని అన్న చోట ఈ యొక్క రకాన్ని అయితే రికమెండ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకోటి LBG 787 అంటే మనకి లాంగ్ ఫామ్ నుంచి రిలీజ్ అయిన రకమే. ఇది కూడా గుణగణాలు 752 లాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీని యొక్క ప్రత్యేకమైన గుణం ఏంటంటే మనం కాండం మీద, మెయిన్ స్టెమ్ మీద కూడా మనం కణుపుల దగ్గర ఈ కాయలను అయితే చూస్తూ ఉంటాం అనమాట. ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. 752 కంటే ఒక క్వింటా అయితే ఎక్స్ట్రానే మనకి దిగుబడి వస్తుంది అనమాట. ప్లస్ పల్లాకును కూడా ఒక 80% అయితే తట్టుకుంటుంది. సో కృష్ణా జిల్లాలో కొన్ని చోట్ల 787 అన్నది రైతులైతే వేసుకుంటున్నారు. విడుదలకు ముందే మినీ కిట్ దశలో మరికొన్ని రకాలు రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా లాంఫామ్, తిరుపతి, ఘంటసాల పరిశోధనా కేంద్రాలు రూపొందించిన పలు రకాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. ఇవి కూడా రబీకి అనువైన రకాలే. ఆసక్తి ఉన్న రైతులు ఆయా పరిశోధన స్థానాల్లో సంప్రదించవచ్చు. ఇప్పుడు కొత్తగా మనకి PRC అంటే ప్రీ రిలీజ్ కల్చర్లు ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఈ సంవత్సరం రిలీజ్ అవుతాయి అన్నవి రకాల గురించి తెలుసుకుంటాము. 904 అనే రకము, ఇది కూడా మనకి 80 రోజుల కాల పరిమితి ఉందన్నమాట. ఇది కూడా మెయిన్ మనకి పల్లాకుని తట్టుకుంటుంది, ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది అనమాట. మనకి దిగుబడి కూడా ఎక్కువ ఇస్తుంది. ఇదేంటంటే వరి మాగాణంలో కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది, కానీ మెట్టలో అయితే దీని యొక్క యాక్సెప్టెన్స్ చాలా బాగుంది. రైతులు కూడా మెట్టలో దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అన్నారు. సో ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ప్రీ రిలీజ్ కల్చర్లో ఉంది కాబట్టి దీని సీడ్ ప్రొడక్షన్కి అయితే ఎవరు విత్తనోత్పత్తికి అయితే మేము రికమెండ్ ఇంకా చేయట్లేదు అనమాట. అదేవిధంగా 904తో పాటు 932 అనే రకం కూడా ఒకటి, అది కూడా ప్రీ రిలీజ్ కల్చర్, ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఈ సంవత్సరం రిలీజ్ అవ్వబోతుంది అనమాట. ఇది కూడా మెట్లో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. బండ పాలిషే, లావు గింజ అనమాట, మనకి షైనింగ్గా ఉంటుంది, మళ్ళీ పల్లాకును కూడా తట్టుకుంటుంది అనమాట. సో 884 అనేది ఇంకొక రకము మనకి లాంఫామ్ నుంచి రిలీజ్ అయ్యిందనమాట. దీని కూడా యాక్సెప్టెన్స్ ఇప్పుడిప్పుడే రైతులు కొంచెం యాక్సెప్టెన్స్లో ఉన్నారు, రిలీజ్ అయ్యింది. ఇది కూడా లావు గింజ, షైనింగ్గా ఉంటుంది, పల్లాకును తట్టుకుంటుంది అనమాట. సో ఈ 3 రకాలు ఏంటంటే ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయినటువంటి, రిలీజ్ కాబోయేవి 2, రిలీజ్ అయింది 1, ఈ 3 రకాలు స్ట్రీమ్ లైన్లో ఉన్నవి పాత వాటితో పాటు. మళ్ళీ మనకి ఇక్కడ లాంఫామ్ నుంచే కాకుండా మనకి తిరుపతి పరిశోధన స్థానం RARS తిరుపతి నుంచి కూడా కొన్ని రకాలు రిలీజ్ అయ్యి ఉన్నాయి. TBG 104 అని, రైతులు అంటే పల్లాకుని తట్టుకుంటుంది, మెట్లో కూడా దీని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది మాగాణి కంటే. అదేవిధంగా మరలా ఘంటసాలకు వచ్చేసరికి ఘంటసాల ప్రత్యేకత, ఘంటసాలలో కూడా ఒక పరిశోధన స్థానం ఉంది. అందులో GBG 1 అనే రకము, GBG 12 అని, GBG 45 అని ఇలాంటి రకాలు కూడా రిలీజ్ అయ్యి ఉన్నాయి అన్నమాట. వీటి పర్ఫార్మెన్స్ కూడా GBG 1 అనే రకం అయితే మనకి కృష్ణా జిల్లా కంటే అవి ఇతర జిల్లాల్లో బాగా ఎక్కువ యాక్సెప్టెన్స్ ఉంది. ఇది కొంచెం షార్ట్ హైట్ ఉంది, మెషిన్కి పనికిరాదు అంటే అనువుగా లేదు అన్నది కొంచెం రైతుల యొక్క వినికిడి. కాకపోతే ఇక్కడ కృష్ణా జిల్లా కంటే బయట జిల్లాల్లో అయితే చాలా బాగా రెస్పాన్స్ ఉంది. GBG 1 కోసం చాలామంది రైతులు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అది పల్లాకుని కంప్లీట్గా తట్టుకుంటుంది. ప్లస్ మనకి దిగుబడిలో కూడా ఎలాంటి డోకా లేకుండా 752 అలాగే సరి సమానంగా ఇస్తుంది అన్నమాట. విత్తనాలు అవైలబిలిటీ చూసుకుంటే ఎక్కడెక్కడ దొరుకుతాయి అని మనకి డౌట్లు వస్తే ఇక్కడ మాకు కృషి విజ్ఞాన కేంద్రంలో విత్తనాలు అవైలబుల్గా ఉన్నాయి. సో అవైలబిలిటీ గురించి కానీ ఇవి అందుబాటులో లేవు అనుకోవటానికి అయితే లేదు. కాకపోతే రైతులు ముందుగానే, ఎందుకంటే ఈ నవంబర్ 15 లోపు ఈ మినుము అనేది మనం వేసుకుంటారు కాబట్టి, సో ఇప్పుడు నుంచే సంసిద్ధమయ్యి ఎలాంటి రకాలు వేసుకోవాలి, మన భూమి పరిస్థితి ఏంటి, ఇదివరకు వేసుకున్న రకాలు బెటర్గా పర్ఫార్మ్ చేసినాయా లేవా, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు విత్తనాలు అనేది ఎంపిక చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. మన దేశంలో అల్లం పంట సాగు విస్తీర్ణం 2,15,000 ఎకరాలు కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 25,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఔషధ, సుగంధ ద్రవ్య పంటగా అల్లం ప్రాధాన్యత నానాటికి పెరుగుతుండటంతో మన ప్రాంతంలో ఈ ఏడాది దీని సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కాదు. దీనివల్ల కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ పంట సాగులో గత 3 సంవత్సరాలుగా రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మే, జూన్ నెలలో నాటిన అల్లం 3 నుంచి 4 నెలల దశలో ఉంది. ఈ సమయంలో అల్లం సాగులో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తేమతో కూడిన వేడి వాతావరణం అల్లం సాగుకు అత్యంత అనుకూలం. పాక్షికంగా నీడ ఉన్న ప్రాంతంలో కూడా అల్లం పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. 19 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో మంచి దిగుబడి వస్తుంది. తెలంగాణ
తెలంగాణలో మెదక్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో అల్లం పంటను సాగు చేస్తున్నారు. ప్రధానంగా మారన్, మహిమ రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. ముఖ్యంగా మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంత రైతాంగం అల్లం సాగులో వినూత్న సాంకేతిక పద్ధతులను ఆచరిస్తూ ఎకరాకు 150 నుంచి 250 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తూ ఇతర ప్రాంత రైతుల దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. గత 2 ఏళ్లుగా మార్కెట్ ధర ఆశాజనకంగా ఉండడంతో చాలా మంది రైతులు ఎంతో కొంత విస్తీర్ణంలో అల్లం సాగును ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. మే, జూన్లో నాటిన అల్లం పంట ప్రస్తుతం 3 నుండి 4 నెలల దశలో ఉంది. ఈ పరిస్థితుల్లో అనేక చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా దుంపకుళ్ళు, ఆకుముడత, మచ్చ తెగులు చాలా చోట్ల ఆశించింది. దుంపకుళ్ళు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ మందుతో పాటు మెటలాక్సిల్ లేదా మ్యాంకోజెబ్ 5 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్లలో పోయాలి. మందు ద్రావణం పోసేటప్పుడు మొక్కల మొదళ్లలో నేల తడిచేలా లోటాలతో పోయాలి. దీన్ని డ్రెంచింగ్ అంటారు. తెగులు సోకిన మొక్కలతో పాటు ఆరోగ్యవంతమైన మొక్కలను కూడా ఈ మందు ద్రావణంతో తడపటం వల్ల దుంపకుళ్ళు వ్యాధిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. నిర్దేశించిన మోతాదులో ఇతర ఎరువులతో పాటు వేప పిండిని అధికంగా వాడడం వల్ల దుంపకుళ్ళు రాకుండా నిరోధించవచ్చు. అల్లానికి ప్రధాన శత్రువు మురుగునీరు. అందువల్ల బోదెల్లో నీరు నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లో స్టిక్ల ఆకుమచ్చ తెగులు జూలై నుండి అక్టోబర్ నెల వరకు అల్లం తోటల్లో గమనించవచ్చు. ఇది ప్రారంభ దశలో ఆకులపై అండాకారంలో నీటిని పీల్చుకున్నట్లుగా ఉండే మచ్చలు ఏర్పడతాయి. తరువాత మచ్చల యొక్క అంచులు ముదురు గోధుమ రంగు కలిగి ఉండి మధ్య భాగము పసుపు రంగులోకి మారును. అనేక నల్లటి మచ్చలు చుక్కలుగా ఆకులు ఎండిపోవును. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ గల శిలీంద్రనాశిని అయిన బ్లైటాక్స్ మందును 3 గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్కలంతా తడిచేలా పిచికారీ చేయాలి. ఆకుముడత పురుగు వీటి లార్వా ఆకులను చుట్టి తినేస్తుంది. నివారణకు ప్రొఫెనోఫాస్ 1 మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. వేరు పురుగు ఇది ఆశించినట్లయితే దుంపల మొదళ్లలో వేర్లను కత్తిరిస్తుంది. నష్టం గమనించగానే ఎకరాకు పోరేట్ 5 కిలోలు లేదా కార్బోప్యూరాన్ గుళికలు 7 కిలోలు వేసి తీవ్రతను తగ్గించుకోవాలి. డైరీ నిర్వహణలో పశుగ్రాసాల ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనవి. పశుగ్రాసాలు పాడి పరిశ్రమకు పునాదులు. పశువు ఉత్పాదకత సామర్థ్యం జన్యుపరంగా మేలైన జాతితో పాటు మేపుపై కూడా 60% ఆధారపడి ఉంటుంది. జన్యువే కాక అధిక పాల ఉత్పాదక శక్తి సామర్థ్యాన్ని బహిర్గతం చేయడానికి పోషక విలువలతో కూడిన పశుగ్రాసాన్ని పుష్కలంగా అందిస్తే ఆశించిన పాల దిగుబడులు పొందవచ్చు. తక్కువ నీటితో సాగు చేయదగిన అధిక పోషక విలువలున్న పశుగ్రాసాల వివరాలు, సాగు యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశుగ్రాసం అంటే రైతులకు గుర్తుకొచ్చేది జొన్న, వరి, సజ్జ తదితర తృణధాన్యాలు. వీటిలో పశువులకు కావాల్సిన పోషకాలు లభించవు. పైగా వీటికి ఖర్చు అధికం, జీర్ణం కాని భాగం ఎక్కువే. అందుకే మేలైన పశుగ్రాసాల సాగుపై పాడి రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేలైన పశుగ్రాసాలను సాగు చేయడం ద్వారా అధిక పాల దిగుబడి పొందవచ్చు. ఉన్న కొద్దిపాటి విస్తీర్ణంలో అధిక దిగుబడినిచ్చే పశుగ్రాసాలను సాగు చేయడం ద్వారా ఖర్చులను తగ్గించుకుని పశుపోషణ లాభదాయకంగా మార్చుకునేందుకు అవకాశముంటుంది. అయితే మార్కెట్లో ఉన్న అధిక పోషక విలువలు కలిగిన రకాలేంటి, ఎక్కడ దొరుకుతాయో తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆనందరావు. ఈ యొక్క వర్షాకాలంలో రైతులు పశుగ్రాసాలని విరివిగా సాగు చేయాలి. ఏకవార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలకి రారాజు మెయిజ్ అంటే మనము మొక్కజొన్న అని చెప్తాము, ఆఫ్రికన్ టాల్ మెయిజు. అదేవిధంగా హైబ్రిడ్ నేపియర్లో సూపర్ నేపియర్ని కూడా మనము పశుగ్రాసాల రారాజుగా చెప్పవచ్చు. ఈ యొక్క సూపర్ నేపియర్ పశుగ్రాసం అనేది ముఖ్యంగా ఈ హైబ్రిడ్ నేపియర్ రకాలలో చాలా రకాలు ఉన్నాయి. కో1, కో2, కో3, కో4, కో5 ఉంది, కోయంబత్తూర్ వెరైటీస్. అలాగే NB21, BN2, IGFRI ఝాన్సీ వాళ్ళు డెవలప్ చేశారు. అదేవిధంగా ఈ యొక్క సూపర్ నేపియర్ని APBN1ని మన ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ డెవలప్ చేసింది. ఈరోజు సూపర్ నేపియర్ భారతదేశంలో పాడి
అభివృద్ధిలో ప్రత్యక్ష పాత్ర వహిస్తుందంటే ఏమాత్రము సందేహం లేదు. ఈ సూపర్ నేపియర్ అనేది దీనిలో మనము పోషకాలు చూసుకున్నట్లయితే సుమారుగా 12 నుంచి 14% వరకు ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ ఉండటం వలన మనకు పాడి ఉత్పత్తి పెరగడమే కాకుండా పాలలో వెన్న శాతం పెరుగుతుంది. ఇక రెండవది ఆక్సలేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇక మూడవది దీన్ని 55 రోజుల వయసు వచ్చిన వరకు పెంచి సుమారుగా అప్పటికి 12 నుంచి 14 అడుగుల ఎత్తు పెరుగుతుంది, అంటే భూమి యొక్క సారం బట్టి. అదేవిధంగా దీనికి వింటర్ డార్మెన్సీ అంటే శీతాకాలంలో ఇది ఎదుగుదల అనేది బ్రహ్మాండంగా కనిపిస్తుంది. మిగతా హైబ్రిడ్ నేపియర్ గ్రాసులు అన్నింటిలో కూడా శీతాకాలం ఎదుగుదల ఉండదు, వింటర్ డార్మెన్సీ ఉంటుంది. ఈ పశుగ్రాసానికి వింటర్ డార్మెన్సీ ఉండదు. ఇది చెరుకులాగా ఆకుపచ్చగా మనకు కనిపిస్తుంది, నిటారుగా పెరుగుతుంది. దీనికి ఆకు అంటే లీఫ్ పోర్షన్ తక్కువగా ఉండి స్టెమ్ పోర్షన్ ఎక్కువగా ఉంటుంది. 55 రోజుకి వచ్చినా సరే మనకు ఈ స్టెమ్ అనేది, కాండం అనేది చాలా మృదువుగా తీయగా ఉంటుంది. అందువలన ఈ యొక్క పశువులు చాలా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఈ యొక్క పశుగ్రాసాన్ని తింటాయి. కాబట్టి ఈ యొక్క పశుగ్రాసము ఇప్పుడు మన దేశమే కాదు, మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా విరివిగా సాగవుతుంది. దీన్ని ఇక్కడి నుంచే మనము ఒరిస్సా పంపించాము, అండమాన్ పంపించాము, కర్ణాటక పంపించాము, మహారాష్ట్ర పంపించాము, రాజస్థాన్ పంపించాము, గుజరాత్ పంపించాము. ఆ విధంగా దేశంలో చాలా రాష్ట్రాలకు ఈ పశుగ్రాసాన్ని మనము ఇవ్వటం అనేది అయితే జరిగింది. అయితే ఈ పశుగ్రాసం వలన పాడి ఉత్పత్తి జరుగుతుంది, పునరుత్పత్తి కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక రెండవ రకమైనటువంటి పశుగ్రాసం ఆస్ట్రేలియన్ నేపియర్. ఆస్ట్రేలియన్ నేపియర్ పశుగ్రాసం కూడా ఇది వైలెట్ కలర్లో ఉంటుంది. దీనిలో బ్రెజిలియన్ నేపియర్ అనే బ్రెజిల్ వెరైటీ, ఆస్ట్రేలియన్ నేపియర్ అనేది ఆస్ట్రేలియా వెరైటీ. ఈ రెండు కూడా చూడడానికి వైలెట్ కలర్లో ఉంటాయి, కానీ చిన్న తేడా ఉంటుంది. ఏంటంటే ఈ బ్రెజిలియన్ వెరైటీ గ్రీనిష్ వైలెట్గా ఉంటుంది. అదే ఆస్ట్రేలియన్ నేపియర్ అయితే కంప్లీట్ వైలెట్ లో మీకు కనిపిస్తుంది. ఈ రెండు పశుగ్రాసాలలో కూడా మనం చూసుకున్నట్లయితే స్టెమ్ పోర్షన్ చాలా తక్కువగా ఉంటుంది, ఆకు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వింటర్ డార్మెన్సీ అనేది వీటిలో కూడా మనకు కనిపించదు. కాకపోతే ప్రోటీన్ అనేది 6 నుంచి 7% వరకు మాత్రమే. మిగతా హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలకు ఎంత ఉంటుందో వీటికి కూడా అంతే ఉంటుంది. అందువలన ఈ యొక్క పశుగ్రాసంలో ఈ వైలెట్ కలర్ ఉండటం వలన అది బీటా కెరటిన్ అది దానివల్ల ఏంటంటే మనకు ముఖ్యంగా ఈ వైటమిన్ ఏ సప్లిమెంటేషన్ అనేది చాలా ఎక్కువగా ఈ పశుగ్రాసంలో ఉంటుంది. కాబట్టి పాడి పశువులు పునరుత్పత్తి సమస్యలను వీటిని మేపడం ద్వారా మనం కొంతవరకు నివృత్తి చేసుకోవచ్చు. ఈ యొక్క ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ని, అలాగే బ్రెజిలియన్ రెడ్ నేపియర్ని, సూపర్ నేపియర్ని కూడా మనం ఇక్కడ సాగు చేసి కావలసినటువంటి రైతులకు మనము ఇవ్వడం అనేది జరుగుతుంది. హైబ్రిడ్ పశుగ్రాసాల సాగుకు తక్కువ శ్రమ, పెట్టుబడి అవసరమవుతుంది. నాటిన కొద్ది రోజుల్లోనే పశుగ్రాసం కోతకొస్తుంది. పచ్చిమేత రుచికరంగా ఉండటం వలన పశువులు ఇష్టంగా తింటాయి, సులభంగా జీర్ణం చేసుకుంటాయి. పచ్చిమేత వలన పాల దిగుబడులు 25% వరకు పెరుగుతుంది. పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. అయితే శాస్త్రీయ పద్ధతిలో ఈ పశుగ్రాసాలను ఏ విధంగా సాగు చేపట్టాలో వివరాలను తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. అయితే ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాల సాగు విధానము ఏ రకంగా ఉంటుందంటే, ముఖ్యంగా వీటిని పెద్దవాడి గడ్డి అంటారు. వీటికి సారవంతమైనటువంటి భూములు కావాలి. వారానికి ఒక రోజు నీటి తడుపు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు పుష్కలంగా మనము సూపర్ నేపియర్ నుంచి అయితే సుమారుగా సారవంతమైనటువంటి భూమి ఉండి వారానికి ఒకసారి నీటి సదుపాయం కలిగించినట్లయితే మనము సుమారుగా 200 టన్నులు గడ్డిని తీసుకోవచ్చు. అదేవిధంగా ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్లో అయితే మనకు సుమారుగా 120 నుంచి 130 టన్నులు మనము సంవత్సరానికి తీసుకోవచ్చు. అదేవిధంగా మిగతా హైబ్రిడ్ నేపియర్ వాటిలో 80 నుంచి 100 టన్నులు మనము పశుగ్రాసాన్ని సాలీన పొందవచ్చు. ఈ రకమైనటువంటి వ్యత్యాసము ఈ యొక్క పశుగ్రాసాల్లో ఉంది. కాబట్టి
మరి రైతు సోదరులు ఇప్పుడు వస్తున్నటువంటి ప్రాచుర్యం పొందుతున్నటువంటి ఈ ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్, అదేవిధంగా ఈ యొక్క సూపర్ నేపియర్ వంటి పశుగ్రాసాలను సాగు చేసి వాటి పాడి అభివృద్ధి చేసుకోగలరు. ముఖ్యంగా వర్షాకాలము ఈ యొక్క పశుగ్రాసాలు అభివృద్ధి చేయడానికి అనువైనటువంటి కాలం కాబట్టి రైతులు ఈ పశుగ్రాసాల సాగుపై దృష్టి పెట్టాలి. అయితే ఒక ఎకరా పశుగ్రాసం సాగు చేసినప్పుడు ఎన్ని పశువులు పెంచవచ్చు అంటే, సూపర్ నేపియర్ పెట్టుకుంటే మనం 5-6 పశువులు పెంచవచ్చు. రెడ్ నేపియర్ మిగతా హైబ్రిడ్ నేపియర్ని పెట్టుకుంటే 3 నుంచి 4 పశువులను మనము పెంచుకోవచ్చు. అదేవిధంగా ఎకరా భూమిని మనం సాగు చేసేటప్పుడు ఈ భూమిని జాగ్రత్తగా బాగా కలిగి ఉండాలి. కనీసము ఒక 5 నుంచి 6 ట్రక్కులు పేడను వేసి తర్వాత 100 నుంచి 150 కేజీలు సూపర్ ఫాస్ఫేట్ వేసి దుక్కులో మనము ఒక 15 నుంచి 20 కేజీలు పొటాస్ వేసి పొలమును చక్కగా దున్నిన తర్వాత మనము ఎలా చూసుకున్నా సరే 3 అడుగులకు బోధులు నిర్మాణం చేసుకొని ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి చూసినా సరే 3 అడుగులకు ఒక కాండపు కనుపు కానీ మనం నాటుకున్నట్లయితే మనము ముఖ్యంగా ఈ యొక్క పెరుగుదల దశలో ఎక్కువగా టిల్లర్స్ ప్రతి కనుపు నుంచి వచ్చి గడ్డి ఎక్కువగా రావడానికి అవకాశము ఉంటుంది. ఈ విధంగా మనము ఒక ఎకరాకు 10,000 నుంచి 12,000 కాండపు స్లిప్పులు అవసరమవుతాయి. అందువలన 2 కడుపులు ఉన్నటువంటి కాండాన్ని మనం ముక్కలుగా చేసుకుని ఈ 2 కడుపుల కాండము మనం భూమిలో ఒకటి ఏటవాలుగా ఒక కనుపు భూమిలో ఉండేటట్టు, ఇంకొక కనుపు 45 డిగ్రీల యాంగిల్లో భూమికి వాలి ఉన్నట్టు పెట్టుకున్నట్లయితే 2 కడుపుల నుంచి కూడా మనకి ఈ యొక్క వేళ్ళు కిందకి దిగి మనకు 2 పిలకలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక 2 కడుపుల నుంచి ఇంచుమించుగా మనకు సుమారుగా ఒక 60 నుంచి 70 టిల్లర్స్ వచ్చి 3-4 కడుపుల నుంచి వచ్చినటువంటి గడ్డిని మనం కోసుకున్నట్లయితే మనము రోజుకి ఒక ఆవుకు కానీ గేదెకి కానీ 30 కేజీల పశుగ్రాసము అందించినటువంటి వాళ్ళం అవుతాము. అయితే ఇది ముఖ్యంగా ఏ టైంలో కొయ్యాలి? సూపర్ నేపియర్ అయితే 55 రోజులలో కోస్తే చాలా బాగుంటుంది. మిగతా పశుగ్రాసాలన్నీ కూడా మనకు 45 రోజుల నుంచి 50 రోజుల మధ్య కోతకు వస్తాయి. ఆ యొక్క మెచ్యూరిటీ స్టేజ్లో మనము కోసినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కోసిన వెంటనే ఒకసారి ఈ యొక్క పశువులు ఎరువుని ఇంకొకసారి ఇంకొక కోతలో మనం కొద్దిగా యూరియాని చల్లుకున్నట్లయితే మనకు పశుగ్రాస దిగుబడులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా సంవత్సరానికి 5-6 మార్లు ఇవి కోతకి వస్తాయి. కాబట్టి ఈ యొక్క వర్షాకాలంలో ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలైనటువంటి సూపర్ నేపియర్ని కానీ రెడ్ నేపియర్ని కానీ APBN1 కానీ CO3 CO4 CO5 వంటి పశుగ్రాసాలు ఎక్కడ మీకు లభ్యమైతే అక్కడ నుంచి తీసేసుకొని మీరు వీటిని సాగు చేసి పాడి పశువుల యొక్క మేత కొరత నివారించగలరని కోరుతున్నాను.